హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొన్నటి వరకు మనం షాపింగ్ వీడియోస్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టైలరింగ్ వీడియోస్ పెడుతున్నానండి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి, చూడండి తప్పకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నానండి, చూడండి. అటాచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉన్న వాటిని మనం కట్ చేసుకోవాలండి. నీట్గా అటాచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడే బ్లౌజు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. స్టిచ్చింగ్ కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. ఫినిషింగ్ వస్తే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి వచ్చేసి సరిపోతుందండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి సరిపోలేదండి, అందుకని హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ చంకపీలకలు వేస్తున్నానండి. వాటిని మా భాషలో చంకపీలకలు అంటారు, మరి మీరేమనుకుంటారో. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అతికిచ్చిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క చంక లోతు తీసుకోవాలండి. నీట్గా చంక లోతు తీసుకున్న తర్వాత, చంక లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ యొక్క ముడతలు లేకుండా ఉంటుందండి. ఫ్రంట్ చంకలో బ్లౌజ్ నీట్గా ఉంటుంది. షేప్ డాట్స్ టిక్ పెడుతున్నాను, చూడండి. ఉక్సుల పట్టీ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్కి 2.5 లేదా 2 ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ 3 ఇంచెస్ పెట్టుకుంటే షేపులు బాగా ఉంటాయండి, బాగా వస్తాయి. ఇప్పుడు మనం వీప్ పట్టీకి క్లాత్ తీసుకొని కుడుతున్నాను, చూడండి. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ ఉల్టా సీదా పెట్టుకొని పట్టీని ఉల్టా పెట్టుకోవాలండి. పెట్టుకొని అలా కుట్టుకోవాలి. వీపు డాట్స్ వేసాను, చూడండి. అలా వేసుకోవాలండి. అది హైట్ వచ్చేసి వీపు డాట్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ మెయిన్ డాట్స్ అండి. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ కూడా 2.5 పెట్టుకోవచ్చండి హైటు. ఉక్సులది అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలా. చంకలో నుంచి వచ్చే డాట్కి అయితే 2.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకుంటే షేపులు బాగుంటాయండి. అదిగో చూడండి, నీట్గా వచ్చిన షేపులు. షేప్ పట్టీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం షేప్ పట్టీ వచ్చేసి నేను మరొక విధంగా కుడతానండి. ఫస్ట్ మనం ఫ్రంట్ని సీదా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క షేప్ పట్టీని పెట్టుకొని తర్వాత లైనింగ్ కింద వైపు గుండా పెట్టుకొని మనం షేపులు కుట్టుకుంటే షేప్ పట్టి ఖర్చులు కనిపించకుండా నీట్గా వస్తుందండి. కింద ముడత పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బాగా వస్తుందండి. షేప్ వచ్చేసి షేప్ పట్టీలు నీట్గా స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూపించిన విధంగా కుట్టుకోండి, బాగుంటుంది. అది అక్కడ నేను లాస్ట్న మడిచి కుడుతున్నాను, చూడండి. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీ వేసుకోవాలండి. కాజా పట్టీ వేసానండి. ఇప్పుడు ఉక్సులు పట్టీ వేసుకుంటున్నాను. ఉక్సులు పట్టీకి వచ్చేసి మనం 2 ఇంచెస్ క్లాత్ అయినా సరిపోతుందండి. ఉక్సులు పట్టీ క్లాత్ ఏమో సీదా వైపుకు పెట్టుకొని కుట్టుకోవాలండి. కాజాల పట్టీ క్లాత్ ఏమో ఉల్టా వైపు పెట్టుకొని కుట్టుకోవాలండి.
రెండు సమానంగా వచ్చినాయి చూడండి ఉక్సులు కాజాల పట్టీలు. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. తర్వాత నెక్ వేసుకోవాలి కాబట్టి నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి మెడపట్టి తీస్తున్నాను చూడండి. 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటే క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలండి. క్రాస్గా మనం గీసుకుంటే క్రాస్ పట్టీలు వస్తాయండి. వాటన్నిటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని మనం నెక్కి వేసుకునేటప్పుడు ఈ పట్టీని బ్లౌజు సీదా వైపు పెట్టుకొని నెక్ పట్టి ఉల్టా వైపు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి నెక్ పట్టి. అప్పుడు నెక్ పట్టి మనకి ఈజీగా నీట్గా వస్తుంది. దాన్ని మళ్ళీ మడిచి కుట్టుకుంటే చేతి పని చేసుకోవటానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లోతులు తీసుకోవాలా. హ్యాండ్ లోతు మనం హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో ఎటువైపు వస్తుందో అటువైపు లోతు తీసుకోవాలండి. నేను చూపించిన విధంగా లోతు తీసుకోండి. తీసుకొని జాయింట్ చేసుకోవాలండి. మనం షోల్డర్ దగ్గర మనం హ్యాండ్ టక్ ఇస్తాం కదండి, షోల్డర్ దగ్గర ఆ టక్ పెట్టేసుకొని మనం హ్యాండ్ జాయిన్ చేసుకుంటే షోల్డర్ నీట్గా నిలబడతాయండి. స్టార్టింగ్ నుంచి మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోకూడదు. హ్యాండ్స్ నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం జాయింట్ చేయాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అండి. సైడ్ జాయింట్లను బట్టే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. లూజ్ చూసుకోవాలి. ముందు హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలా, ఆ తర్వాత చంక లూజ్ చూసుకోవాలా, ఆ తర్వాత ఉక్సులు కాజాల పట్టి లూజ్ చూసుకోవాలండి. చూసుకొని ఈ 3 డాట్స్ని మనం కలుపుకోవాలి. ఈ 3 టిక్కుల్ని కలుపుకొని సరిగ్గా దాని మీదే మనం స్టిచ్చింగ్ చేస్తే ఫిట్టింగ్ బాగుంటుందండి. మనకి ఎన్ని కావాలో అన్ని కుట్లు వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. రెండో వైపు కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, తర్వాత ఉక్సులు కాజాల పట్టి లూజ్ చూసుకోవాలండి. ఈ 3 డాట్స్ని మనం కలుపుకోవాలి. కలిపి ఒక లైన్ గీత గీసుకోవాలి. దాని మీద స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి. మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా ఫిట్టింగ్ బాగోకపోతే బ్లౌజ్ బాగోదండి. అందుకని మనం సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలండి. రెడీ అయిందండి బ్లౌజు. ఇప్పుడు నడుం కొలత చూస్తున్నా చూడండి, కరెక్ట్గా సరిపోయింది నాకు. చూడండి నీట్గా బ్లౌజ్ కూడా నీట్గా వచ్చింది. ఉక్సులు